పాలేరులో తాను గెలవకుండా చూస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలేరులో తన గెలుపును ఆపడం కేటీఆర్ తండ్రి వల్లే కాలేదన్నారు పొంగులేటి. 3.5 ఏళ్లకు వచ్చే ఎన్నికల వరకు అసలు కేటీఆర్ ఇండియాలో ఉంటారా, అమెరికాకు వెళ్తారా అనేది ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపించండంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. మీ కుటుంబ సమస్యగా ఆ సమస్యని ఈ రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించి ఆ చిత్రీకరణలో కూడా నోరు నేలకి ఎటు తిప్పితే అటు తిరిగే విధంగా ఆ నేలకతో ఆ నోటితో ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుకుంటూ నీ కుటుంబ సమస్య, నీ సోదరీమణి సమస్య, నీ బిడ్డ సమస్య, ఆ సమస్యను కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడం చూస్తుంటే మీ అవివేకం, మీ అహంకారం, మీ కళ్ళు నెత్తికిపోయిన తరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ననో మొన్ననో ఆ ట్విట్టర్ పిల్లు అంతే కదా, ఆ ట్విట్టర్ పిల్లు ఏదో అన్నాడు. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు. నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ నీది ఎన్నో స్థానమో, నీ సింబల్ మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. దానికి కూడా ఇంకా 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.